తెగించేశారు. వైసీపీ నాయకులు ఎవరు భయపడట్లేదు. కొడాలి నాని లాంటి వాళ్ళు భయపడతారంటే అస్సలు అనుకో. ఎందుకంటే తాజాగా ఆయన ఒక మీడియా ఛానల్తో మాట్లాడారు. 3 కేసులు కాదు 30 కేసులు పెట్టుకోండి, డోంట్ కేర్ అంటూ. అంటే ఈ మధ్యన బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. వలంనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నారు. అంటే చాలా కసితో ఉన్నారు. వంశీ మీద, కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత కసితో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వంశీని అరెస్ట్ చేయడం అనేది చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి చాలామంది ఎసిడిటీ తగ్గిపోయింది. ఆ కడుపు మంట హ్యాపీగా ఉన్నారు ఒక రకంగా. ఎందుకంటే కసితో ఉన్నారు. వంశీ మీద అరెస్ట్ చేసి లోపల పెట్టడం అనేది ఒక రకంగా వాళ్ళందరినీ కూడా బుజ్జగించినట్టు అయింది. బాబు గారు కానీ లేదంటే లోకేష్ గారు. ఇప్పుడు మరి అదే నేపథ్యంలో కొడాలి నాని మీద కూడా అంతే కసితో ఉన్నారు. నెక్స్ట్ కొడాలి నాని అనుకుంటున్న టైంలో ఆయన బయటకు వచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు 3 కేసులు కాకపోతే 30 కేసులైనా పెట్టుకోండి, ఎవడు భయపడేది లేదు ఇక్కడ అంటే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఆయన మాట్లాడిన మాటలు ఇదే. ఈ కొన్ని ఎదురు ప్రశ్నలు కూడా వేశారు. చంద్రబాబు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు రోజు వచ్చి వాళ్ళందరికీ కనిపించాలా నన్ను, నేను అంటే అక్కడ ఎందుకు మీరు కనిపించట్లేదు, ఇన్ని రోజులు ఏమైపోయారు అని చెప్పి అక్కడ రిపోర్టర్ అనే ప్రశ్నకు ఆ సమాధానం ఇచ్చారు. అలాగే లోకేష్ రెడ్ బుక్ పైన కూడా కొడాలి నాని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లు, బ్లూ బుక్లు నన్ను ఏమీ చేయలేవు, మీపై ఇప్పటికే 3 కేసులు ఉన్నాయి కదా అంటే 3 కాకపోతే 30 కేసులైనా పెట్టుకోండి అంటూ సవాల్ విసిరారు. వలంనేని వంశీ అరెస్ట్ అనేది చాలా చిన్న విషయంగా తేల్చి చెప్పారు. మొత్తానికి కొడాలి భయపడుతున్నారంటూ ఎన్నాళ్ళు జరుగుతున్న ప్రచారం. భయపడి కొడాలి అక్కడ దాక్కున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు వంశీని కొడాలి అనుకునే దానికి ఎవరికి భయపడట్లేదు. కాకపోతే అధికారంలో లేవు కాబట్టి, ఉద్యోగం ఊడిపోయింది కాబట్టి సైలెంట్గా ఉన్నాను అంతే. కేసులు ఎన్ని పెట్టుకున్నా డోంట్ కేర్ అనే సమాధానం ఇచ్చారు.